అనుమల మండలం పేరు గ్రామం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం. నా పేరు కొండూరు శోభన్ బాబు. మా పేరు గ్రామంలో ఎస్టీ మహిళా రిజర్వేషన్ రావడం జరిగింది. ఎస్టీ పాపులేషన్ అనేది మా ఊర్లో అసలు లేదు, ఒక్క కుటుంబం కూడా లేదు. ఎస్టీ రిజర్వేషన్ రావడం వలన మాకు అసలు 4 వార్డులు వచ్చినాయి. ఆ 4 వార్డులు కూడా ఎస్టీ లేరు. మాకు బీసీ, ఓసీ, ఎస్సీ ఈ 3 కేటాయించిన ముగ్గురే ఉన్నారు. మేమందరం గ్రామ ప్రజలు అన్ని పార్టీలు కలిసి కూర్చొని దండోరా వేయించి ఎన్నికలని బహిష్కరించినాం. అందులో భాగంగా శుక్రవారం రోజు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇంకా బెంచ్ మీదకి ఈరోజు వస్తుందని మేము భావిస్తున్నాం. కోర్టు కూడా స్టే ఇచ్చి త్వరలో మాకు ఎలక్షన్ పెట్టాల్సింది కోరుచున్నాం. మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి మేము తెలియజేయండి. మా ఊళ్ళో ఇక్కడ ఉన్న రిజర్వేషన్ ప్రకారం దామాషి అంటే జనాభా ప్రకారం సుమారు 800 ఓటర్లు ఉన్నారు. ఆ 800 ఓటర్ల ప్రకారం మాకు రిజర్వేషన్ కేటాయించి మా ఊళ్ళో ఎలక్షన్ పెట్టాలని మేము కోరుచున్నాం. గతంలో ఒక 20 గ్రామాలు ఉండేది. ఆ 20 గ్రామాలు అనేవి కొన్ని క్రమేణా ఒక 15-20 సంవత్సరాల క్రితం కొన్ని గ్రామాలు విడిపోయినాయి. 10 సంవత్సరాల క్రితం కొన్ని గ్రామాలు ఈలగడ్డ, అంజనేతండ, పుల్లారెడ్డిగూడెం ఈ గ్రామాలు విడిపోయినాయి. ఇప్పుడు మా గ్రామం ఒక్కటే ఉంది పేరు గ్రామంలో. అది 800 ఓటర్లు ఉన్నాయి. అక్కడ ఇక్కడ ఉన్నది ఎస్సీ, బీసీ, ఓసీ ఈ జనాభా ప్రకారం రిజర్వేషన్ కేటాయించి మాకు ఎలక్షన్ నిర్వహించాలని మేము ప్రభుత్వానికి, మన ఇక్కడున్న ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ మేము కోరుచున్నాం. పేరూరు గ్రామంలో ఒక ఎస్టీ ఓటు కూడా లేదు, ఒక ఎస్టీ ఇల్లు కూడా లేదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తండాలన్నీ గ్రామ పంచాయతీలుగా చేశారు. ఆ పక్షంలో పేరూరు గ్రామం నుంచి ఒక ఎస్టీ ఓటు కానీ ఎస్టీ ఇల్లు కానీ లేదు. కాబట్టి దీన్ని ఎస్టీ రిజర్వ్ అయింది సర్పంచ్గా. దాన్ని పునరాలోచించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.